ఇక హఠయోగ దీపికలోని అనులోమ విలోమ ప్రాణాయామము, తర్వాత అగ్నిసార క్రియ, ఈ రెండు చేద్దాం. అనులోమ విలోమ ప్రాణాయామం చాలా సింపుల్. ఎడమదార గాలి పీల్చుకోవాలి, కుడిదార వదలాలి, కుడిదార పీల్చాలి, ఎడమదార వదలాలి. ఇట్లా నిరంతరము 15 నిమిషాలు లేదా అరగంట, 2 గంటలు కూడా చేయవచ్చు. దీనివల్ల రక్తం శుద్ధిగా ఉంచబడుతుంది. షుగర్ వ్యాధి రాకుండా నిరోధం ఉన్నవారికి తొలగిపోతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనసు బలంగా తయారవుతుంది. సో మానసిక బలహీనత తొలగిపోవడానికి చక్కని ఉపాయం అనులోమ విలోమ ప్రాణాయామం. అనిలం అంటే గాలి నింపడం, అనిలం అంటే అగ్ని కూడా, విలోమం అంటే విషము, పాము అంటే బయటికి నెట్టివేయడం, కార్బన్ డైఆక్సైడ్. పీల్చేది ఆక్సిజన్, వదిలేది కార్బన్ డైఆక్సైడ్. చాలా సింపుల్. మామూలుగా అయితే ఇది ఎడమ చేతి ధ్యాన ముద్రలో పెట్టి, కుడి చేతు నాసికాగ్ర ముద్ర, బొటన వేలు కుడి రంధ్రం మీద, చూపు వేలు మూసేయాలి. చిటికన వేలు ఉమ్మర వేలు ఎడమ ముక్కు రంధ్రం మీద, మధ్య వేలు ఏదైతుందో పెద్దది అది పుట్టు దగ్గర. ఎడమదార పీలుస్తూ ఎడమ మూసేసి కుడిదార వదులుతూ, కుడిదార పీలుస్తూ కుడి మూసేసి ఎడమదార వదులుతూ, ఈ విధంగా చేయాలి. దీన్ని మీకు కనబడేట్టు చేస్తాము. పీలుస్తూ వదులుతూ, పీలుస్తూ వదులుతూ, పీలుస్తూ వదులుతూ, పీలుస్తూ వదులుతూ, ఈ విధంగా చేయడం. ఇంకా అగ్నిసార క్రియ. అగ్నిసార కూడా బాహ్య ప్రాణాయామంలోనే చేయడం. బాహ్య ప్రాణాయామం చేసి కడుపును అటు ఇటు ఆడించడం. చూడండి, అగ్నిసార క్రియ లివర్ సంబంధించిన వ్యాధి తొలగిపోవడానికి, ప్రేగులకు సంబంధించిన వ్యాధి తొలగిపోవడానికి, షుగర్ వ్యాధి కంట్రోల్ కావడానికి, ప్యాంక్రియాస్ శుద్ధి కావడానికి, మలబద్ధక సమస్య లేకుండా ఉండాలి, మూత్ర సంబంధ రోగాలు లేకుండా ఉండాలి. అగ్నిసార క్రియ. ఆకలి బాగా అవుతుంది, గాలి పీల్చాలి, బాగా వదిలేసేయాలి. వదిలేసి పుట్ట లోపలికి కొనేసేయాలి. ఇప్పుడు పుట్ట నాడించాలి. ఇది అగ్నిసార క్రియ. ఇది కూడా 3 సార్లు చేయాల్సి ఉంటుంది. ఉదయం పూట, ప్రాతకాలంలో, ఎంటీ స్టమక్